నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు 24 చెన్నై లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయింది. కిరణ్ అబ్బవరం గారు హీరోగా నటించడం జరిగింది, గౌరీప్రియ హీరో నటించడం జరిగింది, మణిశర్మ గారు మ్యూజిక్ అందించడం జరిగింది. సో మనం ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఇక్కడ రావడం జరిగింది. జనాలను తెలుసుకుందాం, మిక్స్డ్ టాక్ కాదు, ఆ సినిమా ఎలా ఉంది అనేది వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ రోజు ఈ సినిమా అలరిస్తుందా లేదా అనేది వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. స్టోరీలు ఫైటింగ్స్ లేవు, స్టోరీ బాగుంది. నచ్చిందండి, చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం ముందు సినిమా లాగా ఉంది, కానీ సపరేట్ గా ఉంది, ముందులాగా లేదు. ముందు మాస్గా చేశాడు, కానీ ఈసారి మాత్రం లవ్ స్టోరీ బాగానే తీశాడు. స్లోగా ఉంది కానీ సినిమా కానీ డీసెంట్ గా ఉంది, బాగుంది సినిమా. అంటే అది ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు, కానీ ఈ స్టోరీ చూసే వాళ్ళకి ఈ స్టోరీ లెవెల్లో చూస్తే బాగుంది. స్లోగా అంటే మన పాత సినిమాలు చూస్తాం చూడండి, అలాగే స్టోరీ స్లోగా వెళ్తుంది. అయినా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. ఒకసారి చూడండి, బాగుంది. క్లైమాక్స్ కూడా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే అది లేదండి, స్టోరీ సపరేట్ గా ఉంది. ఇంతకు ముందు సినిమాలో లేదు, ఇలాంటి స్టోరీ ఎప్పుడు రాలేదు. వాళ్ళు ఇద్దరిది బాగుంది, అమ్మాయిది కూడా బాగుంది, ఇద్దరిది బాగుంది. లేదు, అది కనపడలేదు. ఇది సపరేట్ గా ఉంది, ఈ మూవీనే సపరేట్. ఇప్పుడు మన తెలుగు సినిమాలు రొటీన్ గా తీసే సినిమా కంటే ఇది సపరేట్ గా ఉంది, చాలా బాగుంది. 5 అండి, ఎందుకంటే వాళ్ళు కొత్తగా చేస్తారు. మనం 3-4 ఇచ్చేందుకు వాళ్ళు నెగిటివ్ చేయాలి. బాగుంది, సినిమా అయితే బాగుంది. ఇంతకు ముందు మనకు గీతాంజలి అలాంటి సినిమాలు ప్రేమ స్టోరీ ఉన్నాయి చూడు, అంతకు చాలా బాగుంది. మన నడిచిన కొద్దీ ఎక్కడ కూడా బోర్ లేదు, హై లెవెల్ ఉంది. మంచి మంచి లొకేషన్లు, మంచి డైలాగులు, పాటలు, ప్రేమ. సినిమా చాలా అంటే 3 గంటలు అంటే థియేటర్ లో కూర్చుంటే 3 గంటలు తెలుస్తలేదు, అయిపోతుంది అట్లా. అందుకు బోర్ వస్తలేదు, ఏం వస్తలేదు, చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ లేదు, ఒక ఈన్స్ కూడా బోర్ లేదు, చాలా బాగుంది. వాళ్ళ ఇద్దరు కలిసి మెలిసి నడిచింది అక్కడ కథ. దానికి వెళ్ళి చూద్దాం అని చూస్తూనే ఉన్నాం, కానీ బోర్ లేదు. ప్రేక్షకులు అందరూ వచ్చి చూడాలని ముందు చూసినా గానీ వేరే ఉన్నాయి, అవి చేంజ్ అయ్యి కొత్త రకం పెట్టిండు. ఇప్పుడు ఎలా నడుస్తుంది ఆ రకంగా పెట్టిండు, చాలా బాగుంది సినిమా. చూసి పాటలు నచ్చినాయి, కొన్ని ఫైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, లొకేషన్లు బాగున్నాయి. అక్కడ ఇక్కడ చాలా ఇద్దరు బాగానే చేసారు, ఎవరు సమానం చేసారు, ఎక్కడ కూడా న్యూసెన్స్ లేకుండా చేసారు. ఫ్యాన్ ఏం లేదు కానీ కాదు, కానీ సినిమాలు అన్ని కొన్ని నచ్చుతాయి కదా, నచ్చినట్టుగా చూసి చెప్తున్నా. బాగా ఏడిపించారు, చాలా ఎమోషన్ తోటి, బాగా డైలాగులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏడిపించారు. త్రూ దగ్గర సినిమా బాగా ఏడిపించారట. అవునండి, కొంచెం ఎమోషనల్ ఉంది. కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగుందండి, ఇంప్రూవ్ అయింది, అంటే ప్రీవియస్ మూవీస్ కన్నా ఇంప్రూవ్ అయింది. గౌరీప్రియ ఓవరాల్ ఒక గుడ్ మూవీ అండి. ఓకే, అంటే సెకండ్ హాఫ్ లో, ఫస్ట్ హాఫ్ సినిమా అయిపోయింది, సెకండ్ హాఫ్ లో ఏం లాగ్ చేశారని చెప్తున్నారు. అలా ఏం లేదండి, అంటే ప్రిఫరెన్స్ బట్టి ఉంటది, బాగుంది మొత్తం. గతంలో రామ్ పోతిని అని తమన్ వేసినటువంటి సినిమా లాగానే ఉంది ఇది కూడా, హీరో లేదండి, మొత్తం డిఫరెంట్ ఉంది. ఓకే, నచ్చింది కూడా, పాటలు బాగున్నాయి. లేదు అంటే లవ్ స్టోరీ కంటే ట్రాజెడీ ఎక్కువ ఉంటది, ఎమోషనల్ ఉంటది చాలా. లవ్ స్టోరీ కంటే ట్రాజెడీ. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంది అంటారా? అంటే ఎమోషన్, మొత్తం ఎమోషన్. ఓకే, వర్కౌట్ అయిందా మరి? బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్ బాగుంది. 3 hours ఉంది కదా, మరి లాగ్ ఉందా? లాగ్ ఏమో బోర్ ఏం కొట్టలేదు, బాగుంది. 3 hours బాగానే. బాగా ఏడిపించారు, సెంటిమెంట్ చాలా పిండేసింది. నాకా లాస్ట్ సీన్ క్లైమాక్స్ అన్నది, డాగ్ సీన్ తో ఫైట్ సీన్ ఉంటాయి, ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ పూనకాలు వచ్చినాయి, బీజిఎం చాలా బాగుంది. అంటే గతంలో ఇట్లాంటి సినిమా చూసాం కదా, అది కొంచెం స్టోరీ ఉంటది, కానీ మిగతా అంతా డిఫరెంట్ ఉంటది. ఓకే, ఫస్ట్ హాఫ్ కి సినిమా అయిపోయింది, సెకండ్ హాఫ్ అట్లా అనిపించింది. ఇంకేముంటది అబ్బా, ఫస్ట్ హాఫ్ కదా ఒక పాయింట్ ఉంటది, దాంతో ఇంకేముంటది అబ్బా, ఎండ్ చేసేయచ్చు, కానీ బాగా తీసుకెళ్ళి బాగుంటుంది. హీరోని ప్రపోజ్ చేసే సీన్ ఎలా అనిపించింది అన్న? హీరోకి ప్రపోజ్ చేసేసి పెళ్లి చేసుకుందాం అన్న సీన్ ఎలా అనిపించింది? బాగుంటది, కానీ తర్వాతనే ట్రాజెడీ వస్తుంది, చాలా ఎమోషనల్. ఎంత 4.5 బ్లాక్ బస్టర్ పెట్టుకున్నాను. ఆ సీన్ జరుగుతున్నప్పుడు అయితే ఈ సినిమా తప్పనిసరి నేను చూడాలి, నేను యాక్టింగ్ చేస్తానే కానీ సినిమాలు చూడను, కానీ ఎట్టి పరిస్థితుల్లో చూడాలి ఈ సినిమా అని చెప్పేసి ఈరోజు వచ్చాను. సో ఈరోజు చూశాను, నా ఫేస్ నేను స్క్రీన్ మీద చూసుకున్నాను, కానీ సినిమా మాత్రం అసలు నిజంగా కన్నీళ్ళు పెట్టుకుంటారండి ప్రతి వ్యక్తి.
నిజంగా ఒక తల్లిదండ్రులు లేని అనాథ ఎలా ఉంటాడు ఈ లోకంలో, అలాగనే ఒక లవ్ ఫెయిల్ అయిన వ్యక్తుల పరిస్థితి ఏంటి అనేది ఒక గద్గద స్వరంతో నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ స్వరం ప్రతి వ్యక్తి, చూసే ప్రతి వ్యక్తిని కదిలిస్తుంది. ప్రతి హృదయంలో ఒక లవ్ అనేది ఉంటుంది, ఒక ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఏంటి ఎలా ఉండాలి అనేది కూడా ఉంటుంది. అతను చనిపోతాడు, సెకండ్ లైఫ్ ఇతను ఇవ్వాలని చూస్తాడు అమ్మాయిని, కానీ చనిపోతాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఈమె మీద లవ్ అనేది పోదు, కానీ మళ్ళీ వెంటాడుతూ ఉంటాడు అనమాట. అన్న తను చనిపోయినప్పుడు సినిమా అయిపోయింది అంటారు, దాని గురించి మీరేం చెప్తారు? ఫస్ట్ హాఫ్ లో సినిమా లేదు, సెకండ్ హాఫ్ లోనే ఇంకా అసలైన సినిమా ఉన్నది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా ట్విస్టులు ఉంటాయి ఇందులో. సెకండ్ హాఫ్ ఇలాంటి సినిమాలు వచ్చాయి కదా, తమన్నా రాంపోతునే ఎందుకంటే ప్రేమ అంట, సేమ్ అలానే ఉంది అంటారు. ఎందుకంటే ప్రేమ 2.1 అంటే నేను టోటల్ డిఫరెంట్ అండి. ఇది ఆ స్టోరీలు వేరు, ఈ స్టోరీలు వేరు. ఆ స్టోరీ అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, అది ఇందులో మాత్రం ఫుల్ సెకండ్ హాఫ్ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఓకే. ఇంటర్వెల్ సీన్స్ ఎలా అనిపించాయి? ఏడిపించేస్తారా మొత్తం? ఇంటర్వెల్కి ముందు సీన్ బాగా ఏడవలసిందే. ప్రతి మనిషి ఏడ్చి బయటకు వస్తాడు, డెఫినెట్లీ ఏడుస్తాడు. నేనే కూర్చున్నాను కదా, దాదాపు 10 సార్లు నేను ఏడ్చుంటాను కన్నీళ్ళు. నేను నిజంగా ఖర్చిప్ తీసుకొని తుడుచుకోవాల్సి వచ్చింది, చాలాసేపు ఏడ్చాను, అసలు తట్టుకోలేకపోయాను. కొన్ని మెసేజ్ ఉందండి, అంటే లవ్ అనేది ఫస్ట్ లవ్ చాలా గ్రేట్ అది ఇది అని అంటారు, కానీ ఫస్ట్ లవ్ కాదు, దీనికి ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే చాలామంది యూత్ ఫస్ట్ లవ్ ఫెయిల్ అయితే వెంటనే చనిపోవడము ఇలాంటివి చేస్తారు. సో అలాంటివి కావు. ఒక 20 ఏళ్ల క్రితం మనం చూసాం కదా, ట్యాంక్ బండ్లో ఆత్మహత్య చేసుకున్న జంట అని, బిర్లా మందిర్ నుంచి దూకి చనిపోయిన జంట అని, ఇలాంటి కొన్ని వార్తలు మనం చూసాము. కానీ అలాంటి ఏమి వద్దు, సెకండ్ ఆప్షన్ ఉంటుందని ఈ సినిమా చూపిస్తుంది. దాంతోపాటు అనాథ జీవితము, అంటే ప్రేమ, ఆప్యాయత, ఆ ఎఫెక్షన్ ఎలా ఉంటుంది భార్యాభర్తలు ప్రియుడు ప్రియురాల మధ్య అనేది చూపిస్తారు. అంటే అతను చనిపోయినా కూడా ప్రియురాలి మీద అతనికి ఒక మక్కువ, ప్రేమ అది ఎప్పటికి విడిచిపెట్టందిగా ఉంటుందని చెప్పేసి ఈ మెసేజ్ ఇస్తాడు ఇందులో. తొలి ప్రేమ తోపు కాదని, మా తొలి ప్రేమ కలపడం ఏ రకంగా చూస్తారన్న? తొలి ప్రేమ తోపు కాదు నిజంగా, ఎందుకంటే చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, నాలాంటి వాళ్ళు కానీ మీలాంటి వాళ్ళు కానీ, మీడియా ఇప్పుడు మిత్రులు కూడా చాలా మంది ఉంటారు. తొలి ప్రేమ ఫెయిల్ అయిపోయిన తర్వాత అయినంత మాత్రాన చనిపోవాలని అనుకోకూడదు. సెకండ్ ఆప్షన్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఏదో అంటారు కదా, బీర్ దాగ్గానే మర్చిపోయాము, సునీత వెళ్ళిపోయింది, సరిత వచ్చేసింది అని చెప్పేసి అంటారు. సో ఇలాంటివి అవసరం లేదు. బట్ అక్కడ రియల్ లవ్ అనేది చూపించారు. సెకండ్ లైఫ్ కూడా ఉంటుంది, వేరే పాడు చేసుకోకూడదు లైఫ్ని అనేది కూడా ఒక డిఫరెంట్ మెసేజ్. ఇది రేటింగ్ అయితే 5/5. ఎందుకంటే ఇందులో ఎటువంటి మైనస్లు లేవండి. నిజంగా ఈ సినిమాగా చూడండి, ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే రవి నంబూరు గారు కానీ, లేదంటే కిరణ్ అబ్బవరం గారు, వీళ్ళు ఎవ్వరు కూడా బాగా కోటీశ్వరులు, బాగా డబ్బున్న వ్యక్తులు, డైరెక్టర్ల నుంచో లేదా ఒక గొప్ప ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు వీళ్ళు. కానీ వీళ్ళు కష్టపడి మెయింటైన్ చేసుకుంటూ కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులు. సో ఇలాంటి వాళ్ళ మూవీస్కి మనం ఎంకరేజ్ చేయాలి. అంతేకాదు, మామూలుగా ఉంది సినిమా అయినా కూడా దాన్ని ఎంకరేజ్ చేయమని చెప్పట్లే, కానీ ఒకసారి సినిమా చూస్తే సెకండ్ టైం కూడా వెళ్ళాలనిపించే సినిమా ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి హ్యాట్స్ ఆఫ్ చేయాలి, ఈ మూవీకి సపోర్ట్ చేయాలి.